సంసారం చేస్తే ఏమైంది? 70 ఏళ్ళు వచ్చి ఏం చేస్తాడు వాడు? అమ్మా, మనతో ఒక 4 రోజులు సంసారం చేసిన తర్వాత గడ్డం మాసింటది, బట్టలు మాసింటవి, ఉన్న డబ్బులు అయిపోయేటవి. ఇవన్నీ అయిపోయినాక వాడు మన ఇంట్లో ఎందుకే మేడాలు పడి ఏది గతి నాకు గుండాగుడికి జడ్చల్లో బస్ స్టాండ్ అడక తినాలి, అది జరుగుతుంది. అంతే కదమ్మా, అందుకని అమ్మా కోటీశ్వరుండైన మమ్ములోన కాలిడ పకీరును చేసి విడచినాను, పరమ నైష్ఠికుడైన పడదీసి నోటను పెట్టి. పరమ నైష్ఠికుడు అంటున్నావు, నోటని ఏం పెట్టావా? ఏమిటా చెప్పు, ఏమిటా చెప్పు. లడ్డు పెట్టింటావు. లడ్డులా? కాదు. జాంగిరి పెట్టింటావు. కాదు. ఉగాది పండుగ 40 లడ్డూలు జాంగిరీలు పెట్టడానికి మరి ఆకులు ఒక్కలు వేసుకుంటే నోరు ఎట్లయితుంది? ఆ ఎర్ర టెంగిలు పెట్టి అమ్మా అంత పర్షాలు కాదు అమ్మా. ఆ కాలంలో నా ఎంగిల్ అంటే నా ఇంటి ముందు ఎక్కువ కట్టేవారికి ముండా కొడుకున్నా అమ్మా. చేళ్ళ కొట్టే మందను దొరికేది కానీ నా ఎంగిల్ దొరికేది కాదు. పరమనైష్ఠికుడైన నోటను బట్టి తినిపించిన పైగా ఉన్నంత వరకు ప్రతి నిమిషం వాళ్ళకు కురిపించి పైగా ముట్టిపోయినంతేని ఒకంత అయినా నేనది చూపక మెడబట్టి వెంటినాను. ఇది నా కాలంలో నేను చేసిన గొప్ప పని. నేను పెద్ద తాన్నవు సరికి మన ఇంట పూచిక పుల్లైన లేదా ఆ గడిదంతా ఏమి చేసావే చెప్పు. ఎందుకు ఏం పాడు చేసిన అనుకుంటున్నా? అవే నా బెడ్రూమ్ ఉందా? బెడ్రూమ్ లో కొయ్యమేకుందా? 2 కోట్లు సంపాదించి ఆడ పెట్టిన. 2 కోట్లు సంపాదించవా? నీకు చెప్తే ఇంటికి సరిపోతుంది. ఇలా బంగారం రేట్ ఎక్కువ అయింది అమ్మా. ఏం కోట్లు అనుకుంటున్నావు? ఒకటి సలికోటు, ఒకటి వానకోటు. అవే మన కోట్లమ్మా. అమ్మా సరే కానీ చెప్పు. అది సరే కాని వయసు గడించినను వార్ధకములు వచ్చేసరికి గూడుగుడ్డలు ఉండరాదని మన కులపునకు శాపమట. పూర్వం మగవాళ్ళు వయసు మళ్ళిన వారకాంతను వాడిన పువ్వు అని చూసేవారు. ఈ కాలం కుర్రాలు ఏమిటా 10వ తరగతి 12 సార్లు ఫెయిల్ అవుతారు, జీన్ పాయింట్లు వేసుకుంటారు, కండలు ఎక్కువ కార్యం తక్కువ, చూసుడు ఎక్కువ చేసుడు తక్కువ. కాబట్టి ఆ శాపానికి కూడా పట్టుకోలేదు. సరే కదమ్మా. వాడేనే నా లంగాలతో లాల్చి కుట్టించుకున్న ముండా కొడుకు. అమ్మా భవానీ శంకరం గారు ఈ పూట ఎవరినో డబ్బు అడిగారట, వారు తప్పక ఇచ్చేదమని వాగ్దానం చేశారట. అమ్మా వాడు ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఎంపీటీసీ లాగా వాడు హామీలు ఇస్తాడు. నువ్వేమో ప్రభుత్వ పథకాలాగా నువ్వు మాట మారుస్తావు. వానికి ఎవడు మాట నమ్ముతాడు? ముందు ఆ కొడుకు ఇంతమందికే ఇక్కడ జడ్చల్ ఎండబెట్ల పోయి తెచ్చుకున్న డబ్బులు ఆ ఊరు సర్పంచ్ 30,000 తెచ్చుకున్నాడు. తెచ్చుకొని సైకిల్ షాప్ పెట్టిండు వాడు బస్ స్టాండ్ లో. పెడితే ఏమైంది బిడ్డ? ఆడ సైకిల్ షాప్ పెట్టిండా, ఇంటికి వచ్చి నీతో డాన్సులు పెట్టిండు. వాడు చేస్తే వాడు ఆడ ఉన్న అప్పుల్లో ఏం చేసిండ్రు? సలా ఒక సైకిల్ తీసుకెళ్ళేది. అక్కడ ఏమి ఆ సైకిల్ ఎత్తుకుపోయింది కదా, అక్కడ ఏం మిగిలింది బిడ్డ? ఇంకా గాలి కొట్టే గుట్టం పాపు మిగిలింది. అది నీకు చెప్పు, నాకు చెప్పు. తుసుకు తుసుకు తుసుకు.
నేను చెప్తా ఏమన్నా భవానీ శంకరం గారు ఆ. మీరు డబ్బు తెస్తే మా ఇంటికి రండి లేకపోతే మా ఇంటికి రావద్దండి అని చెప్పి పంపిస్తాను. గట్టిగా చెప్తావు కదా, గట్టిగా చెప్తా. మన ఏమాత్రం మార్పులు లేవు. ఏ మాత్రం మార్పు లేదు. మార్పులు వస్తే ఏమవుతుంది? దెబ్బలు పడతాయి, అంతే కదా. సరే, ఇప్పుడే నేను కిందికి వెళ్ళి మళ్ళీ వస్తాను.